ఉపాధ్యాయ మరియు తల్లిదండ్రుల సమావేశానికి ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున స్వాగతం. శనివారం పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది సమావేశం చేపడుతున్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మన పాఠశాల తర్వాత వాడు బయటికి పోతే మీరు ఏం చెప్పాల్సిన వాడికి అవసరం లేదు. మీరు చెప్పిన వాడు ఎండో. ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ రోజుకు ఒక 5 నిమిషాలు మీ పిల్లల గురించి కొద్దిగా అమ్మాయిలని మీరు ఏమనుకోవద్దు. మేము అమ్మాయిలని కొద్దిగా దృష్టి పెట్టాలి. అమ్మాయిలని రాసుకుంటాం సార్. మంచిగానే నా పేరు భవాని, మా పాప పేరు మిథున, 6th క్లాస్ న్యూ జాయిన్. తను కొంచెం బుక్స్కి ఇబ్బంది పడుతుంది సార్. కొంచెం బుక్స్ ఒకటి తీసేయండి సార్. బుక్స్ ఒకటి చాలా ఇబ్బంది అవుతుంది. హోంవర్క్స్ విషయంలో కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి పెట్టి ఇవ్వని చెప్తున్నారు. కొంచెం లేకపోతే మిగతా సార్లు కూడా కొంచెం గ్రూప్లో పెట్టండి సార్. హోంవర్క్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పాపని నానమనైతాను. ఈ మండ వచ్చింది కాబట్టి నేను రామర్షిత్ వాళ్ళ మమ్మీ, విశాల్ వాళ్ళ మమ్మీ అండి. పెద్ద బాబు వాళ్ళ వర్షిత్ వాళ్ళంటే నాకు ఇబ్బంది లేదు కదండి. విశాల్ అసలు హోంవర్క్ రాయడం లేదు. నేనే వచ్చి నేను చెప్దాం అనుకుంటున్నా. కాకపోతే నాకు సమయం దొరకక రాలేకపోయినా, కొంచెం హెల్త్ పరంగా మంచిగా లేదంటే అందుకే రాలేకపోతున్నా. నా రిక్వెస్ట్ ఏంటంటే విశాల్ కొద్దిగా ఆరోగ్యపరంగా వీక్ ప్లస్ చదువు పరంగా కొద్దిగా వీక్ ఉంది. ఎందుకంటే వాడు కొనాలే పోయింది సంగతి పబ్లిక్స్. కాబట్టి వాడిని కొద్దిగా మీరు శ్రద్ధ పెట్టాలని మేము బాధపడుతున్నాను. కొంచెం పర్వాలేదు, కాకపోతే చదువు కొద్దిగా చాలా పోయింది. ఇప్పుడు చిన్నప్పుడు మంచిగానే ఉంది. కాలు 2 సార్లు ఫ్రాక్చర్ కావడం వల్ల చదువు పోయింది. కొంచెం సెల్ కొంచెం చాలా బెటర్. కాకపోతే ఎప్పుడు హోంవర్క్ అడిగినా కానీ ఉంటుంది. కాకపోతే నేను షాప్ దగ్గర ఉంటున్నా, వాడు రాయట్లే, కొంచెం డిస్టర్బ్ చేస్తాడు. అయితే నేను నా ప్రయత్నం నేను చేస్తున్నా, కాకపోతే వినట్లేదు. కొడితే వాడు మెడిసిన్ తీసుకున్న పిల్లడు కొంచెం బీపీ ఎక్కువ ఉంది ఆయనకు. ఏ టైం ఎట్లా ఉంటుందని భయంతో కొంచెం కేర్ తీసుకోలేకపోతున్నా. కొంచెం మీరు కొంచెం ఒక 2 days నుండి అయితే షాప్లో కూర్చోబెట్టుకొని హోంవర్క్ చేయించుకుంటున్నా. ఒక 2 days అయితే చేసి ఉంటుంది, ఇంతకుముందు అయితే చేయలేదు. మ్యాక్సిమం మీరైతే ప్రయత్నం చేయాలని నేను అనుకుంటున్నా. 10th వరకు వర్షిత్ వాళ్ళు అయితే నాకు ఇబ్బంది లేదు. వాడి ఫ్యూచర్ మంచిగా ఉంటుందని నాకు ఆశ ఉంది. వాడు చదువుతాడు, ఏ విషయంలోనైనా వాడికి తెలివి ఉంది. వాడు ఏ కేసులో ఎదురొస్తాడన్న ధైర్యం అయితే నాకుంది, మా ఆయనకు ఉంది. కాకపోతే విషయాలు స్టాండర్డ్ లేడు అనే బాధ ఒకటే మా ఇద్దరిలో ఉంది. మీ సార్లు కొంచెం హోంవర్క్ బాగా ఇచ్చి ఇక్కడ కొంచెం పనిష్మెంట్ అంటే ఇవ్వండి. కాకపోతే ఏంటంటే కొంచెం ఊరు తీయటం, గుంజిల్ లాంటి అయితే వద్దు. ఎందుకంటే ఏదన్నా రాపీయటం లాంటి ఇంకా వేరేది ఏదన్నా ఇంకా మీరు ఎక్కువ 10 సార్లు రాపీయటం, 5 సార్లు రాపీయటం అలాంటి హోంవర్క్ చేయాలని అవకాశం ఇచ్చినందుకు ఇప్పుడు నా పేరు నాగమణి, కుమ్మడి వాళ్ళ మమ్మీని 10th క్లాస్. నా పాప అయితే మంచిగా డైట్ వస్తుందండి. మా కొంచెం మంచిగా చదువుకుంటానండి. ఇచ్చిన ఉంటాయి మంచిగా చదివింది. ఇంటికి వచ్చి రాగానే నైట్ 11 దాకా మంచిగా రాసుకుంటుంది. మంచిగా ఉంది. ప్రధాన ఉపాధ్యాయుల గారికి, పేరెంట్స్కి నా హృదయపూర్వక వందనాలు. మా పాప 8th క్లాస్ ఉమేశ్వరి. స్టడీ బాగానే చదువుతుందండి. కాకపోతే ఆ బుక్స్ మేయడం ఎక్కువైంది. సైకిల్ ఇస్తా అన్నారట. మరి స్టడీ కూడా బాగానే ఉందండి, అంతా బెనిఫిట్గా ఉంది. కాకపోతే ఫుడ్ విషయంలో కొంచెం కర్రీస్ మంచిగా ఉండట్లేదంట. అది కూడా సరి చేయండి. అంతా బాగానే ఉందండి. బెనిఫిట్ స్పెషలిస్ట్ అజయ్ వాళ్ళ మమ్మీ అండి. 9 మా బాబు మంచిగా చదువుకుంటుంది. ఇంటికి రాగానే రాసుకుంటాడు మంచిగా.
ఎవరు? ఓకే, రిషి. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణి. మా బాబు పేరు చంద్రాస్వామి. 6 నుంచి ఇప్పుడు 8, 7 మంచిగా చదువుకున్నాడు. కొంచెం గార్ల వల్ల అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. సింగిల్ పేరెంట్ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని టైంలో రాలేకపోతుంది. కొంచెం వేరే పేరెంట్స్ కొంచెం మంచి బాగుంది. నవల గోపిసేపు అమ్మని మా అబ్బాయి చదువుతాడు. గౌతమ్, నవల గౌతమ్. ఆయన 6 చదువుతాడు. మంచిగా చదువుకుంటాడు. పేరు గారికి గుడ్ మార్నింగ్ సార్. సర్పంచ్ గారికి గుడ్ మార్నింగ్ సార్. జశ్వంత్ సార్. మరి పెళ్లి సార్. నా పేరు నారాయణ సార్. 6th క్లాస్లో మనకి 7th క్లాస్లో కొంచెం పర్వాలేదు, మంచిగా వచ్చింది సార్. ఈ సంవత్సరం వస్తాడేమో అనుకుంటే స్కూల్ తప్పించుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ బాగా చేస్తున్నాడు సార్. మీరు కూడా ఒకసారి ఇంటికి వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొంచెం దయచేసి మీరు కొద్దిగా అవగాహన ఇవ్వాలని కోరుకుంటున్నాము సార్. వైష్ణవి మంచిగా చదువుతుంది కానీ మంచిగా వాడు మంచిగా చదువుతాడు కానీ వాని పేరు వానికి తెలుగులో రాదు. వందనాలు. నా పేరు చాంప్రా నాయక్. మా అబ్బాయి పేరు విశాల్ పాల్. సో ఆయన 6th క్లాస్ న్యూ జాయినింగ్ కాబట్టి ఆయన జాయినింగ్ 15 days అవుతుంది కాబట్టి ఇంకా మేము హోంవర్క్ చేపిస్తున్నాం. ఇంకా చేయాలి, చేయాలి, ఇంకా హోంవర్క్ వాళ్ళతో చేయాలి. ఎందుకంటే ఇంటికాడ మేము అడిగితే హోంవర్క్ ఇవ్వట్లేదు అంటారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు హోంవర్క్ వాళ్ళే చేపిస్తారు కాబట్టి రాస్తారు. కాబట్టి అదే అలవాటు అయిపోయింది. 6th క్లాస్లోనే వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళైనా పేరాగ్రాఫ్ కంఠస్థ వాక్యం లేక మీరు చదవాలని వాళ్ళు చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ తోటి చదువుతారు. సర్పంచ్కి నమస్కారం. మా పాప కన్వెన్షన్ 6th క్లాస్ న్యూ జాయిన్ అయింది. పాప పర్వాలేదు, రోజు స్కూల్కి వస్తుంది. దానికంటే ఫోన్ టచ్లో ఉంటామా స్కూల్కి మంచిగా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవి. నా పార్టీ 10th క్లాస్ స్టడీస్లో ఎలా ఉంది అంటే పర్వాలేదు. ఆల్ స్టాఫ్ బాగా చెప్తున్నారు. టీచర్ గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇబ్బంది లేదు, బాగా బాగా వస్తుంది. సార్ నా పేరు నాకేళ్ళ క్లాస్ 6th క్లాస్. మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు చేస్తుంది సార్. నా పేరు నవీన్. మా పాప పేరు అక్షర. పి అని అవుతారు, అంటే బాబాయ్ అవుతారు. వాళ్ళ పేరెంట్స్ డ్యూటీకి వెళ్ళారు. వాళ్ళు చదవడం అయితే మంచిగా చదువుతున్నారు, కానీ ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ అయినా ఏదైనా విషయాలైనా వాళ్ళ పేరెంట్స్ని ఎదురేయడం, తిట్టడం కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కొంచెం అది సార్ మీరు భయం చెప్పండి. ఇంటికాడ వాళ్ళ మాట వాళ్ళు వినట్లేదు. వాళ్ళ తర్వాత మీరే కదా సార్ స్కూల్లో మీరు సార్లు ఇవన్నీ చెప్తారు కాబట్టి కొంచెం వాళ్ళకి మీరు భయం చెప్పండి. అది ఒకటి సార్. స్కూల్ అనేది మాత్రం బెస్ట్. మేము చదువుకున్న కానించి ఇప్పటి వరకు అయితే అలాంటి ఏం లేవు. రూమర్స్ అయినా నెగిటివ్ ఏదైనా మాటలైనా. మా పాప తేజస్వి 9th క్లాస్, బాబు 6th క్లాస్. పిల్లలు బాగానే చదువుతారు కానీ పాప కొంచెం ఎక్కువ అంటే ర్యాష్గా మాట్లాడడం కొంచెం నేర్పండి. హోంవర్క్ అయితే అన్ని బాగా చేసుకుంటున్నారు. సర్పంచ్ గారు వచ్చేటప్పుడు పోయేటప్పుడు పోటీ బాగా ఇబ్బంది పెడుతుంది. రోడ్డు మీద చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు కొద్దిగా ఇంటిగా ఎక్కువ చేస్తాను. ఇంకా సార్ చూసుకుంటాను. ఇంకా మీరే చెప్పండి. కోంపల్లి ప్రణీత్. మా బుజ్జి మామూలుగా మంచిగానే చదివింది, కాన్వెంట్లో చదివింది. కానీ ఆమె కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె చదివించుకోలేకపోయింది. నేను దైనాయన నుండి చదివిద్దారని నేను ఎంత ప్రోత్సహించినా కానీ ఆ అమ్మాయి కొద్దిగా
రాలేనండి చిత్రాపురం సర్పంచ్ గారికి మా క్లాస్ టీచర్ అలాగే వాళ్ళకి భవిష్యత్తు బాగా చదువుకోండి రావడం పాటు సైకిల్ చెప్పుకోండి చిత్రాపురం తెలిసి ఉంటుంది తాను అంటే మనం ఫస్ట్ కొట్టే పంపించాం 6th క్లాస్లో అది కొంచెం స్టడీ మంచి చెప్పలేదని మా దేశ 7th క్లాస్ మధ్యలో ఒక జాయిన్ చేసాం. ఇప్పుడు 7th 8th 9th 10th సంవత్సరం అలాంటి 7 ఇంటికి హోంవర్క్ మంచిగా హోంవర్క్ రాసుకుంటారు. ఇక మామూలుగా హోంవర్క్ అయిపోయిన తర్వాత బయటకి ఎందుకు టైం పాస్ కోసం కొద్దిగా మామూలుగా బాగుంటే 2 నిమిషాలు తిరిగి వస్తుంది. మామూలు సైకిల్ వేసుకొని ఊళ్ళకి పోయారు తాతానికి వెళ్ళిపోతుంది. మంచి హోంవర్క్ రాసుకుంటూ సంవత్సరాలు అలాంటి ఏం లేవు. మంచి చదువు కూడా మంచి కష్టపడి చదువుకోడు. భాషా సార్ తెలుస్తుంటుంది సార్ భాష సార్. గౌరవనీయులు మన సర్పంచ్ గారికి మరియు ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు క్లాస్ టీచర్కి అందరికీ నా నమస్కారాలు. మా బాబు ప్రదీప్ కుమార్ 9th క్లాస్, చిన్న బాబు సాత్విక్ 6th క్లాస్ న్యూ జాయినింగ్. ఇందాకే సార్ని తెలుసుకున్నా 7thలో మా పిల్లాడు పర్ఫెక్ట్గానే ఉన్నారని చెప్పారు. క్లాస్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి జ్ఞానం తగ్గుతుంది. అది ఎందుకంటే ఈ ఫ్రెండ్స్ కొంతమంది ఇందాకే చెప్పారు సార్లు, ఈ హెయిర్ స్టైల్ మెయిన్ ఇంపార్టెంట్. అక్కడే ఈ స్టడీ అనేది వెనకబడుతుంది. అదేవిధంగా పేరెంట్స్కి తెలియజేసింది ఏమనగా ఫస్ట్ బాధ్యత సార్లది, సెకండ్ బాధ్యత మనది. స్కూల్లో 9 to 4 వరకు సార్ వాళ్ళది, 6 to 7, 8 వరకు మన బాధ్యత కంపల్సరీ వహించాలి. మేము కూడా ఇక్కడే చదువుకున్నాం. 6th నుంచి 10th వరకు మా బ్యాచ్లో కూడా ఈ గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని మంచి మంచి జాబులు తెచ్చుకున్న టీం చాలా ఉన్నాయి. కనుక స్కూల్ విషయంలో ఎటువంటి సమస్యలు లేవు. మన పేరెంట్స్ కూడా మన టీచర్లతో అవగాహన ఉండాలి. ఏ ఒక్కటి తక్కువైనా అడిగే బాధ్యత మనకు ఉండాలి. దయచేసి ఎవరైనా సరే స్టడీ విషయంలో ఆలస్యం చేయకూడదు. ఇది నా మనవి. అండి బంధంపల్లి నవ్య మా బుజ్జి పేరు 10వ తరగతి జరుగుతుంది. 6వ తరగతి కానీ 10వ తరగతి కానీ వచ్చింది. ఇప్పుడు మంచిగా చదువుతుంది. ప్రధాన ఉపాధ్యాయులకి నా తోడు పేరెంట్స్ అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. మా పాప 8th క్లాస్ నేర్సి, బాబు 10th క్లాస్. కొంచెం వెనుకబడ్డాడు, అసలు చదవట్లేదు. నాకు అదే టెన్షన్. ప్రతిసారి వాడి కొంచెం పర్లేదు కదా, అయినా ఇంకా కూడా సెల్లే చూడండి, సెల్ చూస్తాడు. అదే బాధ లేదు కానీ టీవీలో కూడా సినిమాలు చూస్తాడు, అది చూస్తాడు, బొమ్మలు దాకా బొమ్మలు ఇంట్లో ఉన్నా కూడా పోతుంది. నేనంటే క్రికెట్కి వెళ్ళిపోతే ఎవరో ఒకరు పిల్లలతో కూడా తీసుకొని వస్తాను. అట్లా కూడా మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు. కొంచెం మీరే చెప్పండి సార్, నేను చెప్తూనే ఉంటాను. మ్యాక్సిమం మారిండు కొంచెం. ఇక పాప అయితే పర్లేదు, ఆమె కొంచెం ఇబ్బంది పడుతుంది స్కూల్కి రావడానికి. కాళ్ళ నొప్పుల వల్ల, పుండ్లు రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంది. నేను కొంచెం పోలేకపోతున్నా మమ్మీ, నాకు ఏదైనా హెల్ప్ చేయమని ఏమన్నా చెప్పి సైకిల్ కొనివ్వమని అది ఫోర్స్ ఒకటే. నా దగ్గర కొంచెం మనీ లేకుండే కొనిస్తాను. నిన్న చెప్పింది అమ్మ, నువ్వే టెన్షన్ పడకు, నేను ఇబ్బంది పెట్టాలి, సైకిల్ వస్తుందంట అని చెప్పి. నేను ఒకసారి గతంలో మా ఊళ్ళో కొంచెం పెద్ద మనుషులు ఉంటే వాళ్ళకు కూడా చెప్పా సైకిల్ వచ్చినాయి అన్నట్టు. మా పాపకి ఇప్పి అని కొంచెం కాలు పరంగా ఇబ్బంది ఉంది అని కూడా చెప్పా. 1,60,000 దాకా పెట్టుకున్నాను నేను ఆమెకి. ఇంకా నా వల్ల కావట్లేదు. ఇంకా ఆమె పెద్ద మనిషి అయితే పోతుందేమో ప్రాబ్లం అనేసి డాక్టర్లు చెప్పారు. దానికోసం నేను చూస్తాను. అమ్మ పెద్ద మనిషి కూడా ఇంకా కాలేదు, అట్లా అయితే పోకపోతే ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఏమైనా చేపిద్దామని ఆలోచన. అట్లా కొంచెం ఇద్దరు పిల్లలు బాగానే ఉన్నారు కానీ వీడే కొంచెం ఇబ్బందిగా ఉన్నాడు. నాకైతే టెన్షన్ ఉంది, ఎట్లా ఉంటాడో ఏదో. నేను బాగా మోటివేట్ చేస్తూనే ఉంటాను ఇంటి దగ్గర. నా పనులు ఎంత ఉన్నా కూడా వదిలిపెట్టుకోని, కానీ ఇక్కడికి వచ్చి మీకు ఏవో సాకులు చెప్తాడంట. వంట చేయలేదు, నేనే చేస్తాడు, పని విషయంలో హెల్ప్ చేస్తాడు, చేయడానికి కనుక ఎర్లీ మార్నింగ్ అయితే నేను వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాను, అసలు చేయమని కూడా చెప్పాను. మళ్ళీ లేవడమే లేట్గా లేస్తాడు, అట్లా లేచి స్నానంకి వెళ్ళిపోతాడు డైరెక్ట్. ఈవినింగ్ టైంలో చేస్తాడు. నాకు ఏ విషయంలోనైనా నేను చెప్పిన మాట కాదంటూ కొంచెం ర్యాష్గా కూడా బిహేవ్ చేయరు. పిల్లలు ఇద్దరు కూడా బాగానే ఉంటారు, వేరే వాళ్ళతో కూడా బాగానే ఉంటారు. లేక కొంచెం స్టడీ పరంగానే నాకు కొంచెం భయంగా ఉంది. ఈ మధ్యన పర్లేదు, కొంచెం రాసుకుంటూనే ఉంటున్నారు సార్. అమ్మాయి కూడా పర్లేదు. అమ్మాయి విషయం అయితే నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం మీరు పిల్లలకి ఏంటి చెప్పేది అంటే సార్, వాళ్ళు గ్రూప్ క్రియేట్ చేసుకోవాలి, ఇంటి దగ్గర గ్రూప్లో మాట్లాడుకుంటున్నారు పిల్లలు. గ్రూప్ క్రియేట్ చేసుకోవడం, ఇన్స్టాలో రీల్స్ షేర్ చేసుకోవడం. మొబైల్ కూడా అసలు ఇవ్వను మ్యాక్సిమం.
వాళ్ళకి ఏదో విధంగా మాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది అది ఉంది ఇది అని చెప్పేసి అంటే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైంలో వాళ్ళు చూసేది 10 minutes అయితే వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకునేది 1/2 hour. నేను ఇంకా అబ్జర్వ్ చేసి ఏమంటే ఫోన్ తీసుకుంటానండి. వాళ్ళు ఫోన్ ఇచ్చిందంటే మ్యాక్సిమం నా ఫోకస్ అంతా వాళ్ళ మీదనే ఉంటుంది. కొంచెం దయచేసి పేరెంట్స్ కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్. అంతా ఇక మీ బాధ్యత. మీరు చెప్పారు మా పరంగా మేము చూసుకోవాలి. మీరు కూడా కొంచెం మోటివేట్ చేసి పిల్లలు ఎవరు చదువుతారు ఎవరు చదువు కూడా వాళ్ళని కూడా కొంచెం స్పెషల్ ఫోకస్ పెట్టుకోమని ఐఎమ్ రిక్వెస్ట్ సార్. ఓకే, థ్యాంక్ యూ. స్కూల్ ప్రిన్సిపల్ గారికి, సార్లందరికీ, మా పేరెంట్స్ అందరికీ నేను కృతజ్ఞతలు నమస్కారాలు. మా బాబు దినేష్ కార్తిక్ సార్ 10th క్లాస్ స్కూల్లోనే స్టడీ చేసింది సార్. నేను 8 to 10 మేము చదువుకున్నప్పుడు స్కూల్ అయితే బాగానే ఉంది సార్. ఇప్పుడైతే మా బాబు 7th దాకా హాస్టల్లో వచ్చాను సార్. 8th నుంచి ఇక్కడ జాయిన్ చేయించాం. మంచిగా ఉంటుంది స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని. బాగా అక్కడ చదువుకున్నప్పుడు బాగా చదువుకున్నాడు సార్. ఇక్కడికి వచ్చాక చాలా మారిపోయాడు, ముద్దయిపోయాడు అసలే. మరి సార్లు మరి హోంవర్క్స్ రాయడం అయితే రైటింగ్ ముందే వస్తుంది సార్. అన్ని రీడింగ్ విషయంలో మాత్రం చదవడు. ఎప్పుడు జోడి నోట్స్ రాస్తూనే ఉంటాడు. కానీ మధ్యలో కలిసి మమ్మల్ని ఈ 3 years ఎప్పుడన్నా వచ్చి మమ్మల్ని వచ్చింది సార్. వచ్చాను సార్. నేను సైకిల్ వేసుకొని రావడం పోవడం ఫ్రెండ్స్ పార్టీ జరుగుతుంది సార్. కొంచెం నాకు అటెండెన్స్ మీరు వాట్సాప్లో మంత్లీ నాకు తెలియజేయండి సార్. వాళ్ళు వస్తుందా రావాలని తెలుసుకుంటాను. మంత్లీ మీటింగ్ ఉంటుంది రావాలి. వస్తాను సార్. నేను కూడా హాస్టల్తాను. కానీ బాబు మాత్రం రైటింగ్ విషయంలో బాగానే ఉన్నారు, కానీ స్టడీ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాను సార్. నేను తీసుకునే బాధ్యత నేను కూడా చెప్తున్నాను. బాబు మాత్రం 10th క్లాస్ పాస్ కావాలి, మా బాధ్యత మీదే సార్. కనీసం 10th పాస్ మార్కులలో తీసుకొచ్చి మా బాబుని పాస్ చేయగలరు. చాలా పూర్ ఫ్యామిలీ సార్ మీరు. మా బాబుకి ఏదో ఒకటి వచ్చే విధంగా చూడాలి. నా పేరు శ్రీనివాసరావు. నేను 6th క్లాస్ టీచర్ని. అదేవిధంగా 8th, 9th, 10th ఫిజికల్ సైన్స్ చేస్తాను. ముఖ్యంగా ఈ సమావేశాలు ఏర్పాటు చేసింది ఎందుకంటే మీ పిల్లలు స్కూల్లో ఎలా వార్త చాలా వివరంగా హెడ్ మాస్టర్ గారు వారి సిబ్బంది వివరించడం జరిగింది. ఇందులో ఇరువైపుల నుంచి బాధ్యత ఉండాలి. తల్లిదండ్రులదే మొదటిగా బాధ్యత ఉండాలి. టీచర్స్ కూడా బాధ్యత ఉంటుంది. వాళ్ళ ఆధీనంలో ఉన్నంత వరకు ఆ టైం వరకు బాధ్యత ఉంటుంది. ఇంటి దగ్గర తల్లిదండ్రులది బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర పాప ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తుండు, ఏంటి, ఎవరితో స్నేహితంగా తిరుగుతుండు, ఏ వయసు వాళ్ళతో తిరుగుతుండు, ఎన్నో క్లాస్ వాళ్ళతో అనేది ఇంపార్టెంట్గా మనం గమనించాలి. ఎక్కువగా సెల్లు మనమే పిల్లలకు నేర్పే పరిస్థితి ఉన్నాం. ఉదాహరణకు ఒక 2 పిల్లలు ఉన్నారనుకోండి. ఒక పాప మన దగ్గర ఉన్నప్పుడు తల్లి దగ్గర, రెండో పాప పక్కన ఉన్నప్పుడు ఏదైనా మారం చేసినప్పుడు, గొడవ చేసినప్పుడు తప్పనిసరిగా ఆగడం కోసం, గొడవ చేయకుండా ఉండడం కోసం మనమే వాళ్ళకి చెల్లించి అలవాటు చేసే పరిస్థితి ఉంది. నేను చాలా తక్కువగా గమనించాను. అది చాలా ఇబ్బంది. మనమే వాళ్ళకు అలవాటు